లాంఛనాలతో దాసరి అంత్యక్రియలు, కన్నీరు మున్నీరైన తెలుగు సినీ పరిశ్రమ. దాసరి లోటు తీరనిదన్న ప్రముఖులు, అంత్యక్రియలకు పోటెత్తిన సినీ లోకం. సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. దాసరి వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అన్న చంద్రబాబు. దాసరి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలందించారు. ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఉత్తమ్. తెలుగు సినీ చరిత్రలో ముగిసిన అధ్యాయం. దాసరి లాంటి ఆల్రౌండర్ లేరన్న అభిమానులు. ప్రత్యేక హోదాపై పోరు తప్పదు. బీజేపీ, టీడీపీ మోసగించాయన్న రఘువీర. మరో వివాదంలో తహసీల్దార్ వనజాక్షి. రేషన్ కార్డుల తొలగింపుపై దుమారం. లారీని నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్, చెంప చెళ్లుమనిపించిన మహిళ. నెల్లూరు జిల్లాలో ఆటోను ఢీకొన్న బస్సు, 2 మృతి, 8 మందికి గాయాలు. సిద్దిపేట జిల్లాలో చిరుతను చంపేసిన వేటగాళ్లు, గోళ్లు నరుక్కెళ్లిన దుండగులు ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఘటన. రోజాకు శివసేన వార్నింగ్. తిరుమలను అపవిత్రం చేయొద్దని సూచన. రేపటి నుంచి పశువుల గుర్తింపు కార్డు కార్యక్రమం ప్రారంభించనున్న మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి. గోవును జాతీయ జంతువుగా చేయాలి. కేంద్రానికి రాజస్థాన్ హైకోర్టు అప్పీల్. కపిల్ మిశ్రాపై ఆప్ నేతల దాడి. భయపడేది లేదంటున్న మిశ్రా. జయపురలో అనుకూలించని వాతావరణం. ఆర్మీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్. శ్రీనగర్లో ఏటీఎంను ఎత్తుకెళ్లిన దుండగులు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. ఐఐటి మద్రాస్లో బీచ్ ఫెస్టివల్ రగడ. క్యాంపస్లో ఆందోళనకు దిగిన విద్యార్థులు. స్పెయిన్ అధ్యక్షుడితో మోడీ భేటీ. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ. కాబూల్లో భారీ పేలుడు. 80 మంది మృతి, 300 మందికి గాయాలు. జకార్తాలో రన్వేపై నుంచి అదుపు తప్పిన విమానం. ఊపిరి పీల్చుకున్న 146 మంది ప్రయాణికులు. ఓయూ డిగ్రీ ఫలితాలు విడుదల. బీబీఏలో అత్యధిక ఉత్తీర్ణత శాతం. రామజన్మభూమిలో యూపీ సీఎం పర్యటన. సరయూ నదీ తీరంలో యోగి పూజలు. ప్రభుత్వానికి గుదిబండైన ఎయిర్ ఇండియా. ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం కసరత్తు. కొత్త ఇంగ్లీష్ పదాన్ని కనిపెట్టిన ట్రంప్. పదాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిన డొనాల్డ్. ఒప్పో F3 బ్లాక్ ఎడిషన్ విడుదల. జూన్ 4 నుంచి ఆన్లైన్ అమ్మకాలు. ఛాంపియన్స్ ట్రోఫీలో కొత్త టెక్నాలజీ. డ్రోన్లతో పిచ్ రిపోర్ట్, బ్యాట్లతో స్పెన్సర్లు. పాకిస్తాన్ను వదలనంటున్న సెహ్వాగ్. నవ్వులు పూయించిన వీరేంద్రుడి చతురత. కొడుకు ఫోటోను సోషల్ మీడియాలో పెట్టిన నాని. తెగ నచ్చేశాడంటోన్న సమంత. యుఎస్ లో బిజీగా ప్రభాస్. వచ్చే నెలలో సెట్స్ పైకి సాహో. షారుఖ్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం. షూటింగ్ స్పాట్ లో కుప్పకూలిన రూఫ్. జల సౌధలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ. నీటి విడుదలపై నిర్ణయించనున్న బోర్డు. ఆదిలాబాద్ జిల్లాలో దారుణం. కోడల్ని అమ్మేసిన అత్తింటివారు. ముగిసిన గురుకుల టీచర్ల పోస్టులకు స్క్రీనింగ్. 87.51% మంది అభ్యర్థులు హాజరు. రజనీ రాజకీయాల్లో రావడం ప్రమాదకరం. యువకులు అడ్డుకోవాలన్న అన్నాడీఎంకే. మందగించిన బంగారం కొనుగోళ్లు. తగ్గిన బంగారం, వెండి ధరలు. శాంసంగ్ నుంచి కొత్త ల్యాప్టాప్. నోట్బుక్ 9 Pro 2017 పేరుతో విడుదల. ఖచ్చితమైన డేట్స్ ఇవ్వలేదన్న నిర్మాతలు. సంఘమిత్ర నుంచి తప్పుకున్న శృతి హాసన్. స్పైడర్ మూవీ టీజర్ విడుదల వాయిదా. రేపు 10:30కు రిలీజ్ చేయనున్న యూనిట్. పోఖ్రామ్ పై బాలీవుడ్ లో ఫిలిం. హీరోగా నటిస్తోన్న జాన్ అబ్రహం. విమర్శకులకు డ్రెస్ తో ప్రియాంక సమాధానం. లెగ్స్ ఫర్ డేస్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్. క్యాంపు కార్యాలయంగా చంద్రబాబు నివాసం నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ సర్కారు. భూ కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. టీజేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్. విజయవాడ బస్టాండ్లో ప్రతిపాటి ఆకస్మిక తనిఖీ. పలు షాపులపై కేసులు నమోదు. మంటలొచ్చాయంటూ ట్రైన్ చైన్ లాగిన ఆకతాయి. 15 నిమిషాలు నిలిచిపోయిన జన్మభూమి ఎక్స్ప్రెస్. వచ్చే నెల 4న గుంటూరులో భరోసా సభ. పోస్టర్ను రిలీజ్ చేసిన కాంగ్రెస్ నేతలు. టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల. ర్యాంకులను ప్రకటించిన పాపిరెడ్డి. ఢిల్లీని పలకరించిన చిరుజల్లులు. కూల్ వెదర్ తో ప్రజల రిలీఫ్. జమ్మూ కశ్మీర్లోని సోపోర్లో టెర్రర్ అటాక్. 4 పోలీసులకు గాయాలు. బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ యూసఫ్ అరెస్ట్. అక్రమంగా 2300 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు. కొనసాగుతోన్న సోదాలు. కీలక పత్రాలు స్వాధీనం.